అలాగే అధ్యక్ష, ఏదైతే డీజిల్ మీద సబ్సిడీ ఉందో ఆ సబ్సిడీని 9% నుంచి 15% పెంచాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, విశాఖపట్నంలో మేజర్గా 2 హాస్పిటల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఒకటి కేజీహెచ్, 2 విక్టోరియా. ఈ 2 హాస్పిటల్స్ కూడా ఎప్పుడో 1845 ఒకటి, 1894లో ఒకటి అధ్యక్ష. 30 పడకలతో ఉన్నటువంటి ఆ రోజు కేజీహెచ్ హాస్పిటల్ ఇవాళ 2,000 పడకలతో ఇవాళ రన్ అవుతుంది అధ్యక్ష. అయితే తగినంత మంది సిబ్బంది లేకపోవడం వల్ల పాత ఓల్డ్ బిల్డింగ్ దాదాపుగా 150 సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి ఆ బిల్డింగ్స్కి లీకేజ్ల వల్ల, రకరకాల రిపేర్ల వల్ల పూర్తి స్థాయిలో సిబ్బంది లేకపోవడం వల్ల కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. తగినటువంటి అంటే మెషినరీ కూడా, ఇప్పుడు ఉదాహరణ గుండె ఆపరేషన్ ఉంది అధ్యక్ష. ఎప్పుడో 1998లో హిందుస్థాన్ షిప్ హెడ్ వాళ్ళు ఇచ్చినటువంటి మిషన్ని గత ప్రభుత్వంలో రిపేర్ వస్తే వాళ్ళు దాన్ని ఆల్టర్నేటివ్ మిషన్ ఇవ్వకుండా రెంట్కి తెచ్చి పెట్టారు అధ్యక్ష. ఆయన ఏదో 17 మెడికల్ కాలేజీలు కట్టాను, 20 మెడికల్ కాలేజీలు కట్టానని చెప్తా ఉన్నారు. కానీ ఆ యంత్రాన్ని కూడా అద్దెకి తెచ్చి పెట్టి అది కూడా రిపేర్ వచ్చింది అధ్యక్ష. ఇప్పుడు కొత్తదాన్ని మన ప్రభుత్వమైనా సరే ఏర్పాటు చేసి ఆ గుండె ఆపరేషన్లు పూర్తి స్థాయిలో జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అధ్యక్ష. అలాగే 33 హెడ్ నర్స్ పోస్టులు, 300 నర్సు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. వాటిని కూడా ఫిల్ చేస్తే ఆ ప్రాంతానికి పెద్ద హాస్పిటల్ కాబట్టి అధ్యక్ష పూర్తి స్థాయిలో అది రన్ అవుతుంది అధ్యక్ష. ఇంకా హాస్పిటల్లో డైలీ సుమారుగా 4,000 మంది ఓపీ ఉంటుంది అధ్యక్ష. పర్మనెంట్గా 1,500 మంది ఐపీ ఉంటుంది అధ్యక్ష. సో అలాంటి హాస్పిటల్స్ ఇంకా ఒక పెట్ స్కాన్ ఒకటి, అలాగే ఎంసీహెచ్ బిల్డింగ్ ఒకటి, అత్యవసర విభాగం ఒకటి, ఇలాగా చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా కొంచెం మీ ద్వారా తెలియజేస్తే కూడా ఫిల్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఆంధ్ర మెడికల్ కాలేజీకి ఒక చిన్న క్లాస్ రూమ్ కావాలని చెప్పేసి చాలా రోజులు అడుగుతున్నారు అధ్యక్ష. అది కూడా మీరు ఏర్పాటు చేయాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఎంతో చరిత్ర దానికి క్లాస్ రూములు ప్రాబ్లం ఉందని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అలాగే విక్టోరియా హాస్పిటల్లో కూడా ఒక ఎంసీహెచ్ బిల్డింగ్ ఒకటి కావాలి అధ్యక్ష. ఎందుకంటే ఈ 2 కూడా మీకు తిరు నుంచి ఇచ్చాపురం వరకు, అలాగే ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఎంతో మంది పేదలు వచ్చేసి అక్కడ శిక్ష పొందుతూ ఉంటారు అధ్యక్ష. సో అలాంటి హాస్పిటల్ కూడా పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు లేకపోవడం, తగినంత సామగ్రి లేకపోవడం వల్ల, మిషనరీ లేకపోవడం ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఆ 2 హాస్పిటల్ని పూర్తి స్థాయిలో జరిగే విధంగా చూడాలి అధ్యక్ష. అలాగే ఆ ప్రాంతంలో అధ్యక్ష ఎక్కువ ఇండస్ట్రీస్ ఉన్నాయి అధ్యక్ష. ఎప్పుడైనా మేజర్గా ఉన్నటువంటి ఏదైనా యాక్సిడెంట్లు, ఫైర్ యాక్సిడెంట్లు అయినప్పుడు కనీసం చిన్న స్థాయిలో తప్ప పెద్ద స్థాయిలో సక్సెస్ చేసుకోవాలంటే ముంబై తీసుకెళ్లాల్సిన పరిస్థితి అధ్యక్ష. సో అది కూడా ఒకసారి ఆలోచించి ఒక బ్లాక్ ఏర్పాటు చేస్తే, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి మీ ద్వారా ఒక బ్లాక్ కూడా అక్కడ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నారు అధ్యక్ష. అన్నిటికంటే కూడా ముఖ్యంగా నర్సులు కానీ స్టాఫ్ని ముందు అర్జెంటుగా నియమిస్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళకు కానీ ఆ ప్రాంతం నుంచి అందరికి కూడా మేలు జరుగుతుందని చెప్పేసి మీ ద్వారా ఉత్తరాంధ్ర మొత్తం కూడా అక్కడే శిక్ష పొందే అవకాశం ఉంది కాబట్టి అధ్యక్ష ఆ మెరుగైన సదుపాయాలు కల్పించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా